పాలన 5 సంవత్సరాల పాటు సాగింది. ఆయుష్ అంటే నేను విన్నా, ఎవరో ఒక అధికారి చెప్పారు, ఎందుకు ఆయుష్ కు సంబంధించి ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం పంపలేదంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆయుష అదేంది, అదొక పిచ్చిది అని అన్నారని నేనైతే డైరెక్ట్ గా నా ఎదురు వినలేదు, నేను రాజకీయ విమర్శలు చేయలేదు. కానీ ఒక అధికారి, చాలా సీనియర్ అధికారి, ఆయనకు ఆ భావన ఉండేది కాబట్టి ఆయుష్ కింద ప్రతిపాదనలు పంపాల్సిన అవసరం లేదన్నారు. కానీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఆయుష్ కు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళ ప్రతిపాదనలు పంపడం, మనం ప్రతిపాదనలు పంపించిన దాన్ని కేంద్రం చాలా సుముఖంగా చేయించిన కారణంగా ఇవాళ 4 మెడికల్ కాలేజీలు, ఆయుష్ 4 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం చేసుకుంటున్నాం. ఒకటి నా నియోజకవర్గం ధర్మవరంలో ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజీని మంజూరు చేశాం. తొందరలోనే దానికి భూమి పూజ చేసి పని మొదలు పెడతాం. అదేవిధంగా ప్రొద్దుటూరులో యునానీ కాలేజీని కూడా మంజూరు చేశాం. 70 కోట్లతో, ఒక్కొక్కటి 70 కోట్లు, ధర్మవరం 70 కోట్లు, ప్రొద్దుటూరులో 70 కోట్లతో యునానీ కాలేజ్. ఇవి కాకుండా ఒక న్యాచురోపతి కాలేజ్ విశాఖపట్నంలో కూడా 70 కోట్లతో పనులు సాగుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికీ చాలా అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో కూడా 70 కోట్లతో ఇంకొక ఆయుర్వేద మెడికల్ కాలేజీలు కూడా మంజూరు చేయడం జరిగింది. అంటే దాదాపు 280 కోట్లతో ఇవాళ ఈ ఆయుష్ సంబంధించిన మెడికల్ కాలేజీల ప్రారంభం, ఇవాళ భూమి పూజలు చేసుకుని మనం పనులు మొదలు పెట్టుకోగలి. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఈ వైద్య విద్యను అందించాలంటే చదవాలనుకుంటున్న విద్యార్థులు ఎవరైనా ఆయుష్ కానీ, యునాని కానీ, లేదా న్యాచురోపతి కానీ బయట రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే చదవడమే కాకుండా బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలాగా ఒక ఆయుష్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ కి ఒక హబ్ లాగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద మాత్రమే కాకుండా ఒక ఇంటగ్రేటెడ్ హాస్పిటల్స్ కూడా ఒక్కొక్కటి 20 కోట్లతో ఇంటగ్రేటెడ్ హాస్పిటల్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరంలో ఒక్కొక్కటి 20 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ కూడా మంజూరు చేశాం. అదేవిధంగా 1500 డిస్పెన్సర్లని, ఎక్కడెక్కడో ఆగిపోయిన డిస్పెన్సర్లు, పనికి రాకుండా డిలాపిడేట్ స్టేట్ లో ఉన్న వాటిని 1500 డిస్పెన్సర్లని పూర్తిగా ఇవాళ మళ్ళీ మరమ్మతులు లేదా పూర్తిగా నిర్మాణం చేసి తయారు చేయడం జరిగింది. 1 నెల రోజుల్లో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చిన తర్వాత వీటినన్నింటినీ ఒకటేసారి 350 కోట్లతో ఏవైతే ఆయుష్ సంస్థలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి వీటన్నింటికి భూమి పూజ చేయడం, పూర్తయిన వాటిని ప్రారంభించుకునే దిశగా దీని ప్రధాన ఉద్దేశం ఒకటే.